మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మరొక షాట్లో మరొక అద్భుతమైన విషయం గురించి అందరం విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. ఇంతవరకు బాబా కృప అనే కాంతిచే ఐహిక జీవితమందలి భయము ఎలా త్రోసివేశారో, మోక్షమునకు మార్గం ఎలా తెలుసుకోగలమో, మన కష్టములను సంతోషంగా ఎలా మార్చుకోగలమో తెలియచేశారు. సద్గురు పాదార విందములను జ్ఞప్తియందు ఉంచుకొన్నచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును. ప్రాణులు వేరు కావచ్చును, కానీ ఆకలి ఒకటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవలే మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే దీనిని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక విషయం అంటే సత్యాన్ని బోధించి ఇతరులకెట్టి బాధయు కలగకుండా నిత్యము జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించను. బాబా సర్వమునందు గలడని, సర్వవ్యాపి అని, చావు పుట్టుకలు లేనివారని, అమరులని తెలియచున్నది. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వచ్చెదరు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగా సులభంగా అవతరించిదో అంత శాంతముగా వెళ్ళెదరు. చాలా అద్భుతమైన విషయాన్ని మనకి తెలియపరిచారు. బాబా ఉన్న రోజుల్లో ఆయన దర్శనాన్ని చేసుకున్న వారందరూ ఎంతో అదృష్టవంతులు. ఈరోజు బాబా భౌతికంగా లేకపోయినా సరే మనము మనసా వాచా కర్మణ బాబాని ధ్యానిస్తూ జపిస్తూ ఉంటే తప్పకుండా బాబా కూడా మనకి కలలో దర్శనం ఇచ్చి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ఇంత అద్భుతమైన ఆడియోని విన్నారు కదా, అందరికీ షేర్ చేయండి. సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.